హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నువ్వే కావాలి 18వ భాగాన్ని వినేద్దాం. ఎందుకు నేనంటే అంత ఇష్టం నీకు? మనసులోని మాట బయటపెట్టింది అంజలి. ఇష్టమంటే ఏం చెప్పమంటావు? తెలీదు, ప్రాణం కంటే ఎక్కువ అయిపోయావు. ఆమె నోట్లో ముద్ద పెట్టి తను భోజనం చేశాడు. ఇంకా చాలు రుద్ర, ఎందుకు నా మీద అంత ప్రేమ చూపిస్తున్నావో నాకు అర్థం కావటం లేదు. కానీ నువ్వు ఎందుకు నన్ను పెళ్లి చేసుకున్నారో రీజన్ చెప్పు. తెలుసుకుని ఏం చేస్తావు? సూటిగా అడిగాడు రుద్ర. నాకు తెలుసుకోవాలని ఉంది, చెప్పు. రీజన్ ఏమీ లేదు, అయినా ఎలానో మనకి పెళ్ళి అయిపోయింది కదా, ఇకపై నా కోసమే ఆలోచించు. అంజలి, ఎందుకు ఎప్పుడు చూసినా డబ్బున్న వాళ్ళంటే ఇష్టం ఉండదు? నేను ఏది ఆశపడినా అది నాకు దక్కదు. ఆ ఆలోచనలన్నీ నీ మైండ్లో నుంచి తీసేయి. రుద్ర, అందరిలా కాదే, చావుతో కూడా నీకు తోడుగా ఉంటాడు. నీ మనసుని కష్టపెట్టకు. అదేదో నా మనసుకి జత కలుపు. మన జీవితం ఎంత బాగుంటుంది అంటే ప్రపంచంలో ఉన్న సంతోషం అంతా మన దగ్గరే ఉంటుంది. ఆమె చీర కొంగుతో తన తడి చేతిని తుడుచుకొని అంజలి ముఖం చూశాడు. ఎప్పటిలానే కోపం, బాధగా చూస్తుంది. నీ చూపులు పక్కన పెట్టి ముందు బయటికి పద అన్నాడు. ఎన్ని చెప్పినా నువ్వు మారవు కదా అంటూ రుద్ర వెనకే నడిచింది. ఎప్పటిలానే రోజులు గడుస్తున్నాయి. అంజలి కోపం, రుద్ర ప్రేమ, ఇద్దరి మధ్యన చిన్న చిన్న గొడవలు జరగటం అంతా మామూలుగానే ఉంది. ఆ రోజు శ్రీజని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయడంతో అంజలి ప్యాలెస్కి తీసుకుని వచ్చింది. అబ్బా, ఎందుకు అంజలి? ఆశ్రమంలో ఉండేదాని కదా, ఎందుకు ఇక్కడికి తీసుకుని వచ్చావు? ముందు ఈ జ్యూస్ తాగవే అన్నది. అది కాదే, నేను ఎందుకు ఇక్కడ? నాకు ఏదోలా ఉంది, ఆశ్రమంలోనే ఉంటానే. సరే, నీతో పాటు నేను రుద్ర కూడా వస్తాం పద అన్నది. ఏంటి? మరి లేకపోతే ఏంటే? ఇది నా నిర్ణయం కాదు, రుద్ర నిర్ణయం. తనే నిన్ను ఇక్కడ ఉంచాలని చెప్పాడు. కాసేపు రెస్ట్ తీసుకో, నీరసంగా ఉన్నావు కదా అంటూ శ్రీజ ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది. అంజలి స్నానం చేద్దామని రూమ్కి వచ్చింది. అప్పటికే రూమ్ అంతా నీట్గా ఉండడం చూసి ఆశ్చర్యపోయింది. బెడ్ మీద ఆమె డ్రెస్, టవల్ అన్నీ రెడీగా ఉన్నాయి. టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేసి బయటికి వచ్చింది. వేడివేడి కాఫీ టేబుల్ మీద రెడీగా ఉండడంతో అంజలి ఆశ్చర్యపోయింది. మార్నింగ్ ఈయన ఆఫీస్కి వెళ్ళారు కదా, మరి ఈ పనులన్నీ ఎవరు చేస్తున్నారు? ఇంట్లో పని వాళ్ళు కూడా లేరే అనుకుని రూమ్ నుంచి బయటికి వచ్చి చుట్టూ చూసి కిచెన్ రూమ్కి వెళ్ళింది. బ్రేక్ఫాస్ట్ ప్లేట్లో పెడుతూ విజిల్ వేస్తున్నాడు రుద్ర. మీరు ఆఫీస్కి వెళ్ళలేదా అని అడిగింది. లేదు. ఎందుకు వెళ్ళలేదు? మీటింగ్ మధ్యాహ్నం, అందుకే వెళ్ళలేదు. మరి ఎందుకు కిచెన్ రూమ్కి వచ్చారు? నువ్వేం తినలేదు కదా మార్నింగ్ నుంచి, అందుకే నీకోసం వచ్చాను అంటూ దోశ ముక్క తుంచి చట్నీలో ముంచి అంజలి నోట్లో పెట్టి, ఎలా ఉంది బ్రేక్ఫాస్ట్? బాగా చేశానా అన్నాడు. ఎందుకు మీరు ఎవన్నీ చేస్తున్నారు? ఏమైంది? ఇంకెప్పుడు మీరు కిచెన్ రూమ్కి రాకండి, నాకు అసలు నచ్చదు. అయినా నేను చేస్తాను కదా బ్రేక్ఫాస్ట్, మిమ్మల్ని ఎవరు చేయమన్నారు? సరే, నువ్వు కోపడుకు, ఇంకెప్పుడు రాను, కానీ ముందు తిను అంటూ అంజలికి తినిపిస్తుంటే అంజలి కోపంగా చూసింది. రుద్ర ఏవేవో కబుర్లు చెప్పి తనకి బ్రేక్ఫాస్ట్ తినిపించి, సరే నేను ఇంటికి వెళ్తున్నాను, మధ్యాహ్నం వస్తాను, ఏమన్నా అవసరమైతే ఫోన్ చేయి, మనీ అవసరమైతే కబోర్డ్లో పెట్టాను, నీకు కావాల్సినంత తీసుకో, భోజనం చేయి, శ్రీజకి టైంకి మందులు వేయి, బయట వాచ్మెన్ ఉన్నాడు, నీకేం కావాలన్నా తనే తెస్తారు, నువ్వు మాత్రం అస్సలు మొహమాట పడకు, సరేనా? ఎందుకు రుద్ర, ప్లీజ్, మీరు నా కోసం ఇంతలా కేర్ చేయకండి. చెప్పింది చెయ్యి, బాయ్, నేను వెళ్తున్నాను. రుద్ర వెళ్ళటం ఏమాత్రం తనకి నచ్చటం లేదు. రుద్ర ఫ్రెష్ అవి రెడీ అయ్యి బయటికి వచ్చాడు. బాయ్ అంజలి అన్నాడు. ఒక్క నిమిషం అన్నది. ఏంటి? ఆమె దగ్గరికి వచ్చి అడిగాడు. బయటికి వెళ్తే సరిపోదు, బట్టలు సరిగా వేసుకున్నామో లేదో కూడా చూడాలి అని అతని షర్ట్ బటన్ పెడుతుంటే రుద్ర ఆమె కళ్ళల్లో చూసి, నేనంటే ఇష్టం కదా నీకు? నాకు మీరంటే అస్సలు ఇష్టం లేదు అన్నది. సరేలే, వెళ్తాను, ఆగండి అంటూ రుద్రాని చైర్లో కూర్చోబెట్టి బ్రేక్ఫాస్ట్ వడ్డించి తినేసి వెళ్ళండి అన్నది. నా కోసం నువ్వు వండావా? మీకోసం కాదు, అందరి కోసం వండాను. బాబాయ్ ఇంకా లేవలేదు, ఆయనకి ఉప్మా పెసరట్టు అంటే ఇష్టమని నైట్ చెప్పారు, అందుకే చేశాను. చెప్పింది బాబాయ్ కాదు, నేను. అంజలి కోపంగా లుక్ ఇచ్చి, తింటారా లేదంటే నేను వెళ్ళిపోనా అన్నది. వద్దులే బాబు, కోపంలో కూడా ప్రేమను చూపించాలి అంటే నీ తర్వాతే అంటూ ఇష్టంగా భార్య వండిన టిఫిన్ తినేసి హ్యాండ్ వాష్ చేసుకున్నాడు రుద్ర. కిచెన్ రూమ్ క్లీన్ చేస్తున్న అంజలి ముఖం చూశాడు. కోపంగా లేదు కానీ ముభావంగా ఉంది. నేను వెళ్ళటం నీకు ఇష్టం లేదా అన్నాడు. చెప్పు, నీ దగ్గరే ఉంటాను అంటూ చొరవగా ఆమె వెనక నుంచుని హత్తుకున్నాడు రుద్ర. స్టవ్ క్లీన్ చేస్తున్నదల్లా ఆగి సైలెంట్గా ఉండిపోయింది అంజలి. ఆమె భుజంపై ఫేస్ పెట్టి, చెప్పంజలి, ఏమైంది అలా ఉన్నావు? ముందు వదులు రుద్ర నన్ను అన్నది.
లేదు వదలను, ప్లీజ్ కాసేపైనా ఇలా ఉండని. నాకు ఎలానో ముద్దు ముచ్చట లేదు, కనీసం నిన్ను ఇలా కూడా హక్ చేసుకోకూడదా అంటూ మరింతగా తన కౌగిలి బిగించాడు రుద్ర. అతని చేతి స్పర్శకి ఆమెకి ప్రాణం పోయినట్టుగా ఉంది. అతని ఊపిరి ఆమె మెడవంపుల్లో వెచ్చగా తగిలేసరికి మనసులో ఏదో తెలియని అలజడి మొదలై కణిరెప్పలు వాల్చి రుద్ర భుజంపై తలని వాల్చింది అంజలి. కాసేపు ఇద్దరూ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయారు. ఆమెని తన వైపుకి తిప్పుకొని ఆమె ముఖాన్ని దోసిట్లోకి తీసుకుని అంజలి అన్నాడు. అంటూ రుద్ర వైపు చూసింది. ప్రేమగా ఆమె నుదుటిన ముద్దు పెట్టి, ఇంత ఇష్టం పెట్టుకుని ఎందుకు నాకు దూరంగా ఉంటావు అన్నాడు. మౌనంగా ఉంది. నాకు తెలుసు, నీ సమాధానం చెప్పి చెప్పి నేను విసిగిపోయాను. కానీ నాకు నమ్మకం ఉంది, ఎప్పటికైనా నువ్వు నా సొంతం అవుతావు అంజలి. మరి వెళ్ళనా అమ్మ దగ్గరికి అన్నాడు. రుద్రాని వెనక్కి నెట్టి, నువ్వు నన్ను మాయ చేయకు రుద్ర అన్నది. ఇది మరీ బాగుందే, నేనేం చేశాను? మాట్లాడుకు. ఎందుకు వద్దని కొద్దీ పదే పదే వెంటబడతావు? ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? ఏడుస్తూ రుద్రపై అరుస్తుంది. ఎందుకు అరుస్తుందో తనకే తెలీదు. ఇప్పుడు ఏమైందని ఏడుస్తున్నావు? ఎందుకంత కోపం? నీకు తెలీదా అంటూ కోపంగా రుద్ర దగ్గరికి వచ్చి, నువ్వు నా దగ్గరగా ఉంటే నాకు భయం వేస్తుంది రుద్ర. ఏడుస్తున్న అంజలిని ఒక్కసారిగా హక్ చేసుకున్నాడు రుద్ర. ఆమె తల నిమురుతూ, ఏడవకు అంజలి, నీకిష్టం లేని పని నేను ఏదీ చేయను. ముందు నువ్వు ఏడవకు అంటూ ఆమెను వదిలి కారు కీస్ తీసుకుని వెంటనే బయటికి వెళ్ళాడు. అంజలి ఏడుస్తూ తన రూమ్కి వచ్చి బెడ్ మీద వాలి, నన్ను క్షమించు రుద్ర, నువ్వు పక్కన ఉంటే నన్ను నేను మర్చిపోయి నీ వశం అయిపోతానని భయంగా ఉంది. ఏడుస్తూ అలానే నిద్రలోకి జారుకుంది. ఏంట్రా నువ్వు ఎప్పుడో వస్తున్నావు ఇంటికి? మీ మామయ్య కూడా అంతే, మాట్లాడితే ఆఫీస్ వర్క్ అంటున్నారు. అసలు ఏం చేస్తున్నారు మీరిద్దరు? వర్క్ ఎక్కువగా ఉంటుంది నాన్న, నైట్ టైం లేట్ అవుతుంది కదా, అందుకే మావయ్య నేను ఒక్కోసారి ప్యాలెస్లో ఉంటున్నాం. నీతో కొంచెం మాట్లాడాలి రా. చెప్పండి నాన్న. మొన్న హేమ అత్త హరితో కలిసి వచ్చింది నీకు చాందినికి ఎంగేజ్మెంట్ చేయడానికి. రుద్ర కంగారుగా చూశాడు. ఏంటి నాన్న? అవును అంటూ ఆ రోజు వర్మగారు మాట్లాడిన మాటలు కూడా రుద్రాకి చెప్పి, నిజం చెప్పరా, తాతయ్య అన్నట్లు నీకు చాందిని అంటే ఇష్టం లేదా? అప్పుడే మున్నాని ఎత్తుకుని బయటికి వచ్చాడు గగన్. ఎప్పుడు వచ్చావు రుద్ర అంటూ. ఇప్పుడే అన్నయ్య నవ్వుతూ సమాధానం ఇచ్చాడు రుద్ర. రుద్రని చూడగానే పరుగున వచ్చి రుద్ర ఒడిలో కూర్చున్నాడు మున్నా. గగన్ కూడా రుద్ర పక్కనే కూర్చుని, అసలు తింటున్నావా? నీ ముఖం చూసావా ఎలా ఉందో? అసలు ఏం చేస్తున్నావురా నువ్వు? ఎంత ఆఫీస్ వర్క్ అయితే మాత్రం తిండి తిప్పలు లేకున్నానా? అలా ఏం కాదన్నయ్య, మామయ్య పక్కన ఉంటే చాలు, నాకు ఇంకా ఎవరూ గుర్తుకురారు చిన్నగా నవ్వుతూ చెప్పాడు రుద్ర. రుద్ర సూటిగా అడుగుతున్నాను, నిజం చెప్పు, చాందిని అంటే నీకు ఇష్టం లేదా? తన మనసులో ఉన్న మాటని బయట పెట్టాడు చంద్రశేఖర్. ఇష్టం లేదు నాన్న, ముక్కుసూటిగా సమాధానం ఇచ్చాడు రుద్ర. గగన్ ఆశ్చర్యంగా చూశాడు. చాందిని అంటే నీకు ఇష్టం లేదా? లేదు. ఎందుకు ఆశ్చర్యంగా అడుగుతున్నారు? అంటే అందుకేనా పెళ్ళి అప్పుడే చేసుకోనని చెప్పావు? అవును నాన్న. చంద్రశేఖర్ ఏమీ మాట్లాడలేదు, కానీ హేమ మాటలు తలుచుకున్నాడు. నాన్న అన్నట్టు వీడికి చాందిని అంటే ఇష్టం లేదు, కానీ తనకి మాట ఇచ్చాను, ఏం చేయను? ఇప్పుడు నేను నాన్న మాట కాదని నేను ముందు అడుగు వేయలేను అనుకున్నాడు. రుద్ర కాఫీ తీసుకో. థ్యాంక్స్ వదిన. చంద్రశేఖర్ ముఖం చూడగానే భయం వేసి, మీరు ఉన్నారని చూసుకోలేదు మావయ్య, లేదంటే అంటూ మాటలు నాంచుతుంటే చంద్రశేఖర్ కోపంగా తార మాటలు వినలేక కోపంగా పైకి లేచి, చూడు రుద్ర, నేను హేమకి మాట ఇచ్చాను, ఏమాత్రం నా మాట వినకపోయినా చాందిని కాదని మరొకరు ఈ ఇంటి కోడలుగా వచ్చినా మీ వదిన స్థానంలోనే ఉంటారు, పరాయి వాళ్ళ అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళారు. చేతి పిడికిలి బిగించాడు గగన్. గగన్ చేతిని పట్టుకుని అన్నయ్య అన్నాడు. అసలు ఏంట్రా నాన్న, ఆ ప్రవర్తన మార్చుకోరా? ఎప్పుడు చూసినా వదిన్ని ఏదో ఒకటి అంటేనే కానీ ఆయనకి నిద్ర పట్టదు. అన్నయ్య ముందు వదిన దగ్గరికి వెళ్ళు, ఏడుస్తుంది కదా. దాన్ని ఓదార్చినా ఏముంటుందో తెలుసా? మామయ్య కదా అండి, ఒక మాట అంటే పడనా అని తిరిగి నాకే క్లాస్ పీకుతుంది. ఏంటి? అవునరా, దాని ఓపికకి నా కోపానికి సరిపోతుంది. నిజంగా మీ వదిన ఓర్పుకి ఒక్కోసారి నాకే కోపం వస్తుంది. ఏం చేయను? దాని మంచితనానికి ఏం చేయాలో అర్థం కాక నోరు మూసుకుని ఉంటాను. రుద్ర చిన్నగా నవ్వి ఊరుకున్నాడు, కానీ తన తండ్రి మాటలే ఆలోచిస్తున్నాడు. అంజలి ఈ ఇంటి కోడలని తెలిస్తే నాన్న రియాక్షన్ ఎలా ఉంటుందో అనుకున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు అంటూ తారా ఫేస్ని దోసిట్లోకి తీసుకున్నాడు గగన్. నేనేమి ఏడవటం లేదండి, కంట్లో నలుసు పడింది అంతే, అయినా నేనెందుకు ఏడుస్తాను? నాకు తెలిసే, నిన్ను ఓదార్చడం కూడా దండగా, ఓదార్చినా కూడా నా నోరే మూయిస్తావు నువ్వు. తారా నవ్వి, నా కారణంగా మీకు మావయ్యకి మధ్యన గొడవలు రావటం నాకు ఇష్టం లేదండి. ఇందుకే నువ్వు నాకు తెగ నచ్చేసేది. ఒకసారైనా నన్ను తిట్టాలని అనిపించదా నీకు?
అదేంటండి, మీ మీద కోపం కూడా నాకు అస్సలు రాదు. ఇంకా ఎలా తిడతాను మిమ్మల్ని? మీరంటే అంత ప్రేమ నాకు. గగన్ నుదుటిన ముద్దు పెట్టి, మీరు నాకు తోడుగా ఉన్నంత వరకు నేను ఎందుకంటే పరాదాన్ని అవుతాను. ఆమె ప్రేమకి గగన్ కంట్లో నీళ్లు తిరిగాయి. వెంటనే ఆమెని గుండెలకి హత్తుకొని, ఈ మంచి మనసుని చూసే నిన్ను ప్రేమించింది చాలు ఈ జన్మకి అంటూ ప్రేమగా ఆమె తలపై ముద్దు పెట్టాడు. వాటర్ కోసం వచ్చిన రుద్ర అప్పటికే ఇదంతా చూసి ఆశ్చర్యపోయాడు. తన అన్నయ్య వదినల ప్రేమకి రుద్ర తనలోని తాను చిన్నగా నవ్వుకొని బయటికి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. అతని కళ్ళ ముందు అంజలి రూపం కనిపించేసరికి మనసంతా ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. తనకి అంజలికి మధ్యన జరిగిన గొడవలు తలుచుకుని భారంగా ఊపిరి పీల్చుకుని తలని వెనక్కి వాల్చి ఆలోచనలో పడ్డాడు రుద్ర. కిచెన్ రూమ్ నుంచి బయటికి వచ్చిన గగన్ రుద్ర అలా సోఫాలో పడుకోవడం చూసి రుద్ర రుద్ర అంటూ పిలిచాడు. హా అన్నయ్య చెప్పు. రూమ్కి వెళ్ళి పడుకోరా? లేదన్నయ్య, ఆఫీస్కి వెళ్తాను, టైం లేదు అంటూ శోభనా గారితో కాసేపు మాట్లాడి ఆఫీస్కి వెళ్ళాడు రుద్ర. మార్నింగ్ అనగా పడుకున్న అంజలికి సాయంత్రం 4 గంటలు అవుతున్నా తనకి మెలకువ రాలేదు. భారంగా రెప్పలు తెరిచి బద్ధకంగా పైకి లేచింది అంజలి. టైం 4 అవ్వేసరికి ఒక్కసారిగా నిద్రమత్తు మొత్తం ఎగిరిపోయి పరుగున శ్రీజ రూమ్కి వెళ్ళింది. శంకర్ గారు నవ్వుతూ శ్రీజతో మాట్లాడుతూ ఉండడం చూసి హమ్మయ్య అనుకుంది. అంజలి, కాఫీ తాగుతావా అన్నాడు. లేదు బాబాయ్, ఎందుకో తెలీదు, అసలు మెలకువే రాలేదు నాకు. పర్లేదమ్మా, 2 వీక్స్ నుంచి సరిగా నిద్రలేదు కదా, అందుకే అలా నిద్ర వచ్చి ఉంటుంది. ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్వు తల్లి, శ్రీజ దగ్గర నేనుంటాను కదా అన్నాడు. సరే బాబాయ్ అంటూ అంజలి ఫ్రెష్ అవి కిచెన్ రూమ్లోకి వెళ్ళి వేడి కాఫీ కప్స్ పట్టుకొని శ్రీజ రూమ్కి వచ్చింది. బాబాయ్ కాఫీ తాగండి. థ్యాంక్స్ అమ్మా అంటూ శంకర్ కాఫీ తీసుకున్నారు. శ్రీజ కూడా కాఫీ ఇచ్చి అంజలి అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంది. ఏంటో వీడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. ఎవరు బాబాయ్? ఇంకెవరు, మీ ఆయన మీటింగ్ అవ్వగానే వచ్చేస్తానని చెప్పాడు. ఇప్పటికీ ఇంకా ఇంటికే రాలేదు. ఏంటి బాబాయ్, మీరు తను ఏమన్నా చిన్నపిల్లాడా? ఆఫీసులో ఉన్నారు కదా, టైం పడుతుంది, ఖాళీ ఉండదు కదా అన్నది. శంకర్ నవ్వుతూ, వాడు నా కంటికి ఎప్పుడు చిన్నపిల్లాడే అమ్మా. నాకే కనుక కూతురుంటే ఖచ్చితంగా వాడికిచ్చి పెళ్లి చేసేవాణ్ణి. అంత ఇష్టం వాడంటే. వాడి నోరు తెరిచి ఆకలేస్తుంది అనడు, పెడితేనే తింటాడు. అంత గారాభం వాడికి. అంజలి శంకర్ మాటలు వింటూ కాఫీ సిప్ చేసి, బాబాయ్ రుద్రకి అసలు కోపం రాదా? ఎందుకు రాదు, వస్తుంది, కానీ ఎప్పుడో కానీ రాదు వాడికి. కోపం అంటే తనకి నచ్చనిది ఎవరైనా చేస్తే ఇట్టే కోపం వస్తుంది. తనకి ఇష్టమైన వస్తువులు పోగొట్టినా సరే వాడి చేతికి బ్లాక్ కలర్ వాచ్ ఉంటుంది, చాలా కాస్ట్ అది. వాడు ఎంతో ఇష్టం ఆ వాచ్ అంటే పిచ్చా. కానీ ఎందుకు బాబాయ్? ఎందుకంటే వాడికి ఆ వాచ్ నేను కొన్నాను. ఆ వాచ్ ఒకసారి రూమ్లో వదిలేసి బయటికి వచ్చాడు. ఆ రోజు చూడాలి వాడి ముఖం. వాచ్ పోయిందని అన్నం తినడం కూడా మానేశాడు. ఆ వాచ్ అంటే అంత ఇష్టం వాడికి. తీరా చూస్తే అది రూమ్లో ఉంది. ఆ రోజు వాడి ముఖం చూడాలి, ఇప్పటికీ గుర్తు. నిజంగానే వాడి పిచ్చి ప్రేమకి ఒక్కోసారి నవ్వొస్తుంది మా అంటూ రుద్ర కోసం చెప్పాడు శంకర్. అన్నీ వింటున్న అంజలి, తనకి ఇష్టం లేని పనులు చేస్తే కోపం వస్తుంది కాబట్టి ఈసారి తనకి నచ్చని పనులే చేస్తే నా మీద ఖచ్చితంగా చేసుకుంటాడు. ఈసారి ఆ పనే చేయాలి అనుకొని ఆలోచిస్తూ కిచెన్ రూమ్కి వచ్చి వంట చేయడం మొదలుపెట్టింది. రుద్ర అల్లరి అతని మాటలు గుర్తొచ్చేసరికి అసలు ఆయన భోంచేశారో లేదో అనుకుని కట్ చేస్తున్న కూరగాయలు పక్కన పెట్టి ఫోన్ తీసుకుని రుద్రాకి కాల్ చేసింది, బిజీ రావటంతో. ఈ టైంలో ఎవరితో మాట్లాడుతున్నాడు, పైగా బిజీ వస్తుంది అనుకుని రుద్ర ఫోన్ చేయటంతో హలో అన్నది. ఏంటి ఈరోజు తుఫాన్ వస్తుందా బయట? అంజలి ఏమర్థం కాక, తుఫాన్ రావడం ఏంటి అంటే, అంజలి గారు నాకు ఫోన్ చేశారు కదా అందుకే అడిగాను. ఈరోజు ఎవడో పోయాడు, నువ్వు నాకు ఫోన్ చేశావంటే నాకే షాకింగ్గా ఉంది. ఆపుతావా నీ వాగుడు? నేను ఫోన్ చేస్తుంటే బిజీ అని వచ్చింది. ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? ఏ హక్కుతో అడుగుతున్నావు ఈ మాట? చిన్నగా నవ్వుతూ అడిగాడు రుద్ర. ఇప్పుడు హక్కుల కోసం అవసరమా? నేను మామూలుగానే అడిగాను. అయినా మీ గురించి నాకెందుకు? కోపంగా చెప్పింది. హలో అంజు, ఈ రుద్ర మీద అనుమానం ఎందుకే? మార్నింగ్ నుంచి మామయ్య ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఇప్పుడే ఖాళీ అయింది నాకు, అందుకే మామయ్యకి ఫోన్ చేసి మాట్లాడాను. నువ్వు అడక్కపోయినా నేను నిజం చెప్తానే, ముందు చెప్పు, ఎందుకు ఫోన్ చేశావు? మధ్యాహ్నం భోజనం చేశారా? ఏ నువ్వేమైనా నాకు లంచ్ తీసుకొచ్చి ప్రేమగా పెట్టావా తినడానికి? రుద్ర, మరి నేనంటే నీకు లెక్క ఉండదు. అయినా నేనంటే ఇష్టం లేదు కదే, అయినా ఎందుకు ఫోన్ చేశావు? పనేమీ లేక చేశాను. అవునా, సరే అయితే నాకు ఆఫీస్లో చాలా వర్క్ ఉంది, వర్క్ చేసుకుంటాను,
నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు. అలానే నైట్ నేను వచ్చేసరికి లేట్ అవుతుంది. మావయ్యని వెయిట్ చేయొద్దని చెప్పు. మీరందరూ భోజనం చేసేయండి, సరేనా? కానీ ఎందుకు లేట్ అవుతుంది? చెప్పాగా ఆఫీస్ వర్క్ అని. ఏమైంది మేడం? నేను లేకపోతే తమరు హ్యాపీగానే ఉంటారు కదా అన్నాడు. నేను ఇప్పుడు అలా ఏం అనలేదు కదా, ఎందుకు అలా మాట్లాడుతున్నారు? నేను ఉన్నమాటే కదా అన్నాను. సరే ఉంటాను, బాయ్. ఒక్క నిమిషం రుద్ర, అతనితో ఇంకా మాట్లాడాలని అనిపిస్తుంది ఆమెకి. చెప్పవే. ఏం లేదు. ఏంటి, బాగా మిస్ అవుతున్నావా నన్ను? అంత సీన్ లేదు. తిన్నావా లేదా అని ఫోన్ చేశాను అంతే. మీరు ఎలా ఉంటే నాకెందుకు అంటూ ఫోన్ కట్ చేసింది అంజలి. రుద్ర నవ్వుకొని, దగ్గరగా ఉంటే నాతో గొడవ పడుతుంది, దూరంగా ఉంటే అడుగుతుంది. ఎట్లా వేగాలో దీనితో అంటూ ఆమెకి మెసేజ్ చేసి వర్క్ స్టార్ట్ చేశాడు రుద్ర. వంట చేస్తున్న అంజలికి ఫోన్కి మెసేజ్ వచ్చింది. ఐ మిస్ యూ అంజు. ఆ మెసేజ్ చూసి చిన్నగా నవ్వింది. అంతలోనే బాధపడి ఫోన్ పక్కన పెట్టింది అంజలి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.